ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 16, 17వ తేదీలో అయితే వీరైతే అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు. కనుక ఈ మేషరాశి వారి ఏ శుభవార్తలు వింటారో, అలాగే వీరి గోచారరీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేషరాశి వారి వ్యక్తులకి చాలా మంచి లక్షణాలు ఉంటాయి. ఈ రాశిలో నిజానికి కూడా మేషరాశిలో జన్మించాలి అంటే అదృష్టం అనేది ఉండాలి. పెద్దలు చెబుతూ ఉంటారు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మంచి లక్షణాలైతే కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీరు జీవితం పైన చాలా ఎక్కువగా అంటే అనుకూలమైనటువంటి వీరికి జీవితం పైన మంచి అనుకూల పరిస్థితులు ఉండాలి అని చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా పొరపాటున కూడా కష్టపడి పడకూడదు అని ఎప్పుడు కూడా వీరు చాలా హ్యాపీగా ఉంటూ ఇంకొకరిని కూడా చాలా సంతోషంగా ఉంచుతూ ఉంటారు. ఈ రాశి వారంటే ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు ఎవ్వరు ఏ ఆపదలున్నా సరే వారిని వెంటనే ఆదుకోవాలి అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు. వీరి యొక్క జీవితం అనేది ఖచ్చితంగా మార్చుకోవడానికి కష్టపడతారు. అంటే ముందు నుండే ఎదుగుదలతో ఉండకపోయినా సరే వీరు అంటే ఎదుగుదల అనేది వీరి యొక్క కష్టంతో ప్రారంభం అవ్వాలి అనుకుంటారు తప్ప ఎప్పుడు కూడా ఊరికనే ఎదుగుదల రావాలి, ఊరికనే ఇది రావాలి అది రావాలి అని వీరు అనుకోరు. వీరు కష్ట స్వభావులు, కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అని ఎక్కువగా అయితే వీరు నమ్ముతారు. అంతేకాకుండా వీరు కష్టపడేటువంటి దానిని కూడా ఆచితూచి ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బుని మాత్రం అస్సలు వృధా ఖర్చు పెట్టరు. ఎప్పుడైనా సరే డబ్బుని వృధాగా అస్సలు ఖర్చు పెట్టరు. ఈ రాశివారు డబ్బుని అంటే చాలా సేవ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే కష్టం విలువ తెలుసు కాబట్టి. అంతేకాకుండా వీరికి ఒక ప్రణాళికబద్ధంగా పనులు చేసేవారు అంటే చాలా ఇష్టం. వీరు కూడా ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా పనులను పూర్తి చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా హడావిడిగా పనులు పూర్తి చేయరు. ఏదైనా సరే సునాయాసంగా సున్నితంగా పనులైతే ఈ రాశివారు పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. వీరు ఎగిరి పడరు, తొందర పడరు. అలానే వీరు కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు. దాని ద్వారా వీరు ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలనైతే వీరు అనుకుంటారు. ఎవరి నుండి ఏది కూడా ఆశించరు. ఎందుకంటే వీరు కష్టపడి సంపాదించింది మాత్రమే నాది మాత్రమే అనుకుంటారు తప్ప ఏ కష్టం లేకుండా డబ్బు పొందడానికి మాత్రం ఈ రాశివారు ఇష్టపడరు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా సరే దానికి ధైర్యంగా ఎదుర్కొనేటువంటి లక్షణానైతే వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారు ధైర్య సాహసతో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎక్కువగా ధైర్యం అనేది ఉంటుంది. ఈ మేషరాశి వారికి అయితే ధైర్యంతో పాటు మంచి లక్షణాలను మంచి గుణాలను కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ పని చేసినా చాలా చక్కగా నీట్గా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా అందులో మంచితనం ఉండాలి అని వీరైతే కోరుకుంటారు. ఏ పని చేసినా చాలా అద్భుతంగా ఉండాలి అనుకుంటారు. వినూత్న ప్రయత్నాలు అయితే అధికంగా చేస్తారు. అంతేకాదు ఈ రాశి వారికి ఇక ఏదైనా కోరిక ఉంటే గనక అది ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతుందని చెప్పుకోవచ్చు.
ఇక ఈ మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో అద్భుతమైతే చూస్తారు. ఇకపై మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. అలాగే మీరు నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకు ఇంత అదృష్టం పట్టబోతుంది అనే అంశంలో పాటుగా ఈ సమయంలో వీరు ఏ పరిహారం చేయటం వల్ల మీకు ఇంకా శుభ ఫలితాలు పొందుతారో అనే అంశాలని మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే ఈ రాశివారు మంచి ఫలితాలనైతే పొందుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అన్నీ కూడా చక్కగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు బంగారం కొనే అవకాశం కూడా ఉంది. అలాగే మీకున్న ఆస్తిని లేదా ధనాన్ని రెట్టింపు చేయటానికి అనేక రకాల మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని ఎందుకు పనికిరారు అని నింద వేసి అవమానించారో వారి నోటితోనే వారు మిమ్మల్ని శభాష్ అని మెచ్చుకునే విధంగా మీ ఆలోచన ప్రవర్తన కూడా ఉంటుంది. ఈ రాశివారు ఎక్కడైనా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారంటే అది కేవలం వీరి కోపం వలనే. ఎందుకంటే తనకు కోపమే తన శత్రువు అన్న సామెత మీరు వినే ఉంటారు. అయితే ఈ సామెతకు మీరు ఈ సమయంలో బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గమనిస్తే గనక ఈ సమయంలో మీకు మీ మాట తీరు వల్ల శత్రువులైతే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బంధువులు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి మీరు కొంత కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మిగతాదంతా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి. ఇకపోతే ఈ మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో మీకు గ్రహాల అనుకూలించడం వల్ల వృత్తిపరంగా మీకు వీరికి లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా చాలా ఆర్థిక లాభాలు వస్తాయి. ఏదైనా కానీ కలిసి వచ్చే కాలంలోనే పట్టుకోవాలి. ఏదైనా కలిసి వచ్చే కాలంలోనే సంపాదించుకోవాలని చెప్తూ ఉంటారు మన పెద్దలు. అయితే ఇప్పుడు సరైన టైం అనేది మీకు స్టార్ట్ అయింది. కనుక ఈ 2 రోజులు మీరు పట్టిందల్లా బంగారం కూడా మారబోయే అంత అవకాశం మీకు గ్రహాలైతే అనుకూలించబోతున్నాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి ఏదైనా సంపాదించుకోవాలన్నా, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా, వ్యాపారాన్ని కొంచెం డెవలప్ చేయాలనుకున్న, కొత్త ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్ ద్వారా అటెండ్ అవ్వాలనుకున్న, ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి 2 రోజుల్లో చాలా శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. అంటే మీ వృత్తిపరంగా కావచ్చు, మీ వ్యాపార పరంగా కావచ్చు, మీకు సంబంధించిన ఒక సంతోషకరమైన విషయాలైతే ఈ మేషరాశి వారు పుచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి అదృష్టం 12 రాశుల్లో అదృష్టం ఏ రాశి ఉందంటే ఈ 2 రోజుల్లో అయితే ఈ మేషరాశి వారికి అయితే గ్రహాలైతే అనుకూలిస్తున్నాయి. కనుక ఈ గ్రహాల అనుకూలత వల్ల ఈ మేషరాశి వారికి అయితే ఈ 2 రోజుల్లో మంచి శుభవార్తలైతే వీరు అందుకుంటారు. వీరైతే ఇదివరకు ఏదైనా ఒక కోరిక కోరుకున్నట్టు అది ఇంతవరకు కూడా తీరలేదు అనుకునే వారికైతే ఈ సమయంలో ఖచ్చితంగా మీరు మంచి శుభవార్త అనేది వింటారని ఇక ఈ 2 రోజుల్లో ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలైతే వస్తాయి. ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించడం ద్వారా మీ మనస్సు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కనుక గత కొన్ని రోజులుగా మీ మనసులో ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతుంటే ఆ విషయం గురించి మీకు మానసిక ఒత్తిడైతే ఈ రోజుల్లో అయితే మీకు తొలగిపోతుంది. కనుక ఈ రాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే. అలాగే మేషరాశి వారి అదృష్ట సంఖ్య 98. అలాగే పరిహారం వచ్చేసరికి అయితే ఈరోజు విష్ణువుకు శనగపిండి లడ్డూలను సమర్పించాలి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ మేషరాశి వారికి అయితే జరగబోయేది ఇదే.